హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1, 2025. ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాలు బాగా కురుస్తూ ఉన్నవి ఆంధ్ర తెలంగాణలో. సో అందుకోసం ఇవాళ వర్షం పడుతూ ఉన్నది కాబట్టి మార్కెట్కి అయితే వెళ్ళలేదు. పొలంకి వెళ్ళి వచ్చాను చూద్దామని. మొత్తం మిరపతోట సాగు చేసాం కదా, ఎట్లుంది ఏంది, మరి తోటలు ఏమైనా చనిపోతున్నాయా అని చెప్పి చూడడానికి అయితే ఇవాళ మా యొక్క పొలానికి అయితే ఎర్లీ మార్నింగు వర్షం కొంచెం ఆగినప్పుడు రావడం జరిగింది. కొంచెం వరదలు పడి ఎక్కడక్కడ కొట్టుకొని పోయినవి, కొన్ని బాగానే ఉన్నవి. మాదైతే కొంచెం స్టాండర్డ్గానే నిలబడి ఉన్నదండి. ఇక మార్కెట్ విషయానికి వచ్చేసరికి నాకు తెలిసి ఈ 15,000, 15,500 మీద మార్కెట్ స్టడీగా ఉండొచ్చు అనేది అనుకోవచ్చు అన్నమాట, ఒక మాట అయితే. ఎందుకంటే ఈరోజు జెండా పాట వచ్చేసరికి 15,450 రూపాయలు జెండాగా చేశారు. వర్షం పడుతూ ఉన్నా కూడా మార్కెట్ మంచి స్పీడప్లో ఉందన్నమాట. బెస్ట్ రకాల తేజాలు డీలక్స్లో అయితే 15,000 నుంచి 15,400, 500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. మీడియం బెస్ట్లు 15,200, 300. సారీ, బెస్ట్లు అంటున్నా 15,200, 300. మీడియం బెస్ట్లు 14,500, 14,600 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖమ్మంలోనే ఎక్కువ ఉంది తేజకి డిమాండ్. అలాగే తల్పర్ ఉండి సైజ్ తక్కువ ఉండి కొంచెం కలర్ షేడ్ అయినవి చూసుకున్నట్లయితే 13,500 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. ఇక తేజ తాలు విషయానికి వచ్చేసరికి డీలక్స్ తాలు 8,500 నుంచి 9,000 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. ఇక 334 అండ్ సూపర్ 10 నాటు రకాలు 14,500 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. మార్కెట్ కొంచెం స్పీడప్లో ఉందనుకోవచ్చు. అలాగే మన AK-47, షార్క్, ఆర్మూర్లు, ఇవి మూడు ఒకే సెగ్మెంట్లో ఉంటాయి. కాకపోతే మార్కెట్లో కొంచెం తేజ కంటే డిమాండ్ తక్కువ ఉంటుంది, 1,000-2,000. కానీ 40 క్వింటాల దిగుబడి వస్తుంది ఈ షార్కులు, AK-47, ఆర్మూర్లు. అవి 12,000 నుంచి 12,500. కొంచెం డీలక్స్ లాల్ కట్ ఉండి బాగుంటే 13,000 రూపాయల వరకు ఖమ్మంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎల్లో మిర్చి 16 నుంచి 17,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. అండ్ సీడ్ రకాల తాలు, నాటు రకాల తాలు 3,000 నుంచి 6,500 రూపాయల వరకు ఈ సీడ్ రకాలు కానీ నాటు రకాల తాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకా నెంబర్ 5 అండ్ నెంబర్ 5 14,000, 13,500 మధ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది. నెంబర్ 5 ఇవి ఖమ్మం మార్కెట్లో వస్తాయి. ఈ డబ్బీ బ్యాడిగలు, అలాగే చపాతి, టమాటా, ఇవన్నీ చపాటా అంటారు, చపాతి అంటున్నా, చపాటా మిర్చి, ఇవి అయితే ఖమ్మంలో రావు, వరంగల్లో పోతాయి. 5531 అప్పుడప్పుడు వస్తాయి. అవి కూడా 12,000, 12,500 కొనుగోలు చేయడం జరుగుతుంది. 355 కానీ 5531 కానీ. కాటన్ విషయానికి వచ్చేసరికి కాటన్ కొత్త పత్తి 7,200, 300. పాత పత్తి వచ్చేసరికి 7,700, 7,750 రూపాయలు ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. యాసంగి పత్తి ఎండాకాలంలో మే నెలలో సాగు చేసిన పత్తి ఆంధ్రాలో 7,200, 300 ఇంట్లో కూర్చొని తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం పత్తి పంట వేసుకున్నాము చూడండి. మా యొక్క పత్తి పంట ఎంత నీట్గా ఉందో, ఒక ఫ్లవరింగ్ డ్రాపింగ్ లేకుండా ఎలా ఉందనేది మనమైతే 3 స్ప్రేలు, పత్తిలో 3 స్ప్రేలు చెప్పుకున్నాము. అలాగే మిరపల మొదటి నెలలో 3 స్ప్రేలు ఏం వాడుకోవాలనేది తెలియజేసాము. చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి. మార్కెట్ అయితే మనకు ఇంచుమించుగా ఇదే వేవ్లో నడిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాగుంటుంది. రైతులకు పెట్టుబడులు కావాలి, అది కావాలని చెప్పి కొంతవరకు అమ్ముకుంటూ ఉన్నారు. రైతులు అయితే కూడా పెట్టుబడులు పెట్టుకోవాలి కాబట్టి మిరప తోటను ఇప్పుడే కాపాడుకోవాలి. వర్షం పడుతుంది కాబట్టి మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుంది కాబట్టి. సో నేనైతే నా 2 లాట్లు ఉన్నవి, నేను షాంపిల్ పెడదాం అనుకుంటున్నా. రేపు చూసి ఒక లాట్ తీసిద్దాం అనుకుంటున్నాను స్వామి. కనిపిస్తుంది కదా గుట్ట, మా యొక్క పత్తి పొలాలు అండ్ మిరప పొలాలు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వీడియోలు అయితే తీయడం జరుగుతుంది. నా పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటా, నేను ఏదైతే స్ప్రే చేసుకుంటా ఉంటున్నానో అదే రైతులకు తెలియజేస్తాను. పని చేయనివి అలాగే వృధాగా వేస్ట్ చేసేవి నేనైతే చెప్పనని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. పత్తి పంట కానీ, మిరప పంట గురించి కానీ, ఆరు గురించి కానీ, వరి గురించి కానీ, ఏ పంట గురించి అయినా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో బాయ్, ధన్యవాదాలు.